కురుకురేలను, బింగోలను ఇష్టపడే పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారా? అలాగే బయటికెళ్ళిన ప్రతిసారి ఇవి మాత్రమే కావాలి అని మారం చేసే పిల్లలు కూడా ఉండే ఉంటారు కదా! అలాంటివి తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనే విషయం మనకు తెలిసినా కానీ అస్సలు వదిలిపెట్టకుండా అడుగుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటప్పుడే వారి అలవాటును పూర్తిగా మాన్పించే కన్నా వాటిని కావలసిన విధంగా ఇంచుమించుగా అదే టేస్ట్ వచ్చేలాగా బింగోను, అలాగే కుర్కురేలను ఇంట్లోనే తయారు చేసి పెట్టామంటే వారికంటే మనమే సూపర్ హ్యాపీ కదా! మరి ఆ రెసిపీని చాలా అంటే చాలా సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. తప్పకుండా మీరు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ప్రాసెస్ కోసం ముందుగా ఒక బౌల్‌లోకి బియ్యపు పిండిని ఒక కప్పు, అలాగే శనగపిండిని ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని, దాంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని, అలాగే మిరియాల పొడిని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని, ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ ఈ పిండిలోకి బాగా కలిసిపోయేలాగా ఒక్కసారి స్పూన్ తోటి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ పైన ఒక బాండీని పెట్టుకొని, దాంట్లోకి ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకొని, ఒక చిటికెడు ఉప్పుని వేసుకొని, నీళ్లు బాగా మరుగుతున్న టైంలో ముందుగానే అన్ని పిండిలో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్‌తో ఒక్కసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇక ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకొని పిండి కొద్దిగా చల్లబడిన తర్వాత ఈ పిండి ముద్దను సాఫ్ట్‌గా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనకి కావాల్సిన విధంగా ఇలా బింగోలు అలాగే కురుకురే షేప్‌లు వచ్చేలాగా వేళ్ళతోటి లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్నింటిని ఒకేసారి తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, వీటన్నింటిని విడివిడిగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగే టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా అన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారిపోయిన తర్వాత, ఇప్పుడు వీటన్నింటిని తీసి అలాగే ఏదైనా బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని ఒకేసారి తయారు చేసుకున్న తర్వాత, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఉప్పుని, రెడ్ చిల్లీ పౌడర్‌ని, దాంతో పాటుగానే చాట్ మసాలాని కూడా కొద్ది కొద్దిగా వేసుకొని, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వాటికి ఈవెన్‌గా పట్టేలాగా ఒక్కసారి పైకి, కిందకి కదుపుకుంటూ టాస్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ వీటికి బాగా పట్టిన తర్వాత వీటిని తీసి ఏదైనా ఒక ప్లేట్‌లోకి వేసుకొని పిల్లలకి సర్వ్ చేయడమే. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారు పిల్లలు. అస్సలు బింగోలు, కురుకురేల జోలికి ఇక వెళ్లరంటే నమ్మండి. మరి ఇక వెళ్తూ వెళ్తూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడమే కాకుండా కావాల్సిన వారికి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు.